రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్ వ్యవహారంలో నిందితుల వేట కొనసాగుతుంది. ఒడిశాకు చెందిన వ్యాపారి సంజయ్ కలాసి అనే వ్యక్తిని రైతులు కిడ్నాప్ చేశారు. 3 రోజులైనా నిందితుల్ని పోలీసులు పట్టుకోలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో మరోపక్క సెంట్రల్ జైల్ మెయిన్ గేట్ ఎదుట పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసులు నిందితుల కోసం నిఘా పెట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. రాజమండ్రి సెంట్రల్ జైలు అంటే Z+ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తుల్ని సైతం ఇక్కడ ఏవైనా నేర ఆరోపణలు ఉన్నా లేదంటే నిందితులుగా పరిగణించబడినా తీసుకొచ్చి ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం జరుగుతుంది. కరుడుగట్టిన నేరస్తులు కూడా ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తూ ఉంటారు. ఎవరైనా ఒకవేళ బెయిల్ మీద బయటకు వస్తే ఇదే ప్రధాన గేటు గుండా కూడా రావడం జరుగుతుంది. తాజాగా 2 రోజుల క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్ వ్యవహారం రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలోనే కలకలం సృష్టించడం జరిగింది. మనం చూస్తున్నాం. దీని మీద 2 రోజులు గడుస్తున్నా కూడా కిడ్నాపర్లను పోలీసులు ఎవరనేది అంటే గుర్తించినప్పటికీ కూడా ఇప్పటి వరకు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొనడం జరిగింది. ఎవరైతే కిడ్నాప్కు గురైనటువంటి సంజయ్ కలాపి ఒడిశాకి సంబంధించినటువంటి వ్యాపారి ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడా లేదంటే కిడ్నాపర్లు ఏదైనా చేశారా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇంత 3వ రోజు కూడా తెలియనటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇదే క్రమంలో ఇంత భారీ భద్రత ఉన్నటువంటి రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాల్లోనే ఈ కిడ్నాప్ వ్యవహారం జరిగిందంటే దీని మీద పోలీసింగ్ వ్యవస్థ మీద కొంత ఆరోపణలు ప్రధానంగా రావడం జరుగుతుంది. అందువల్ల మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. ప్రస్తుతం జైల్లో రివ్యూ మీటింగ్ కూడా జరుగుతోంది. ఐజీ, ఎస్పీ వీరంతా కూడా భద్రత మీద ప్రస్తుతం ప్రజెంట్ అంటే మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా సిబ్బందికి గైడెన్స్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. అదే రోజు 2 రోజుల క్రితం ఇదే పరిసర ప్రాంతాల్లో అదే ప్రధాన గేటు గుండా కలాసి అనే వ్యక్తి బయటికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే మనం చూస్తున్నాం కదా ఆ గేట్ బయట నుంచి రావడం, అదేవిధంగా ఇక్కడే ఆ కిడ్నాప్కి గురైనటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ జైలు పరిసర ప్రాంతం పక్కనే ప్రధానంగా ఒక రోడ్డు కూడా ఉండడం జరిగింది. పక్కనే కారు పార్క్ చేసి వ్యక్తిని కలాసి అనే వ్యక్తిని తీసుకెళ్లిపోవడం జరిగింది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, ఎస్పీ అలర్ట్ అయ్యారు. ఒక పోలీస్ అవుట్ పోస్ట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫర్దర్గా ఇలాంటి ఘటనలు కానీ మరొకసారి ఇలాంటి కిడ్నాప్ వ్యవహారాలు ఉండకూడదు, జరగకూడదు అని చెప్పి జిల్లా ఎస్పీ కిషోర్ ఇక్కడ అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేశారు. సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కలాసి అనే వ్యక్తిని గుర్తించడంలో విఫలమయ్యారు. 3 రోజులు అవుతుంది. అయితే తీసుకెళ్లినటువంటి వ్యక్తులు రైతులుగా అయితే ఐడెంటిఫికేషన్ చేశారు. కలాసి అనే వ్యక్తి రైతులను మోసం చేయడం, దాదాపు అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా ఈ 3 జిల్లాల్లో కలాసి అనే వ్యక్తి మీద 7 చీటింగ్ కేసులు ఉండడం జరిగింది. ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో వారి దగ్గర నుంచి చేపలను కానీ రొయ్యలు కానీ కొనుగోలు చేయడం, తీసుకెళ్లి అక్కడ ఒడిశాలో అమ్మే ప్రయత్నం చేయడం, ఆ విధంగా రైతుల నుంచి 10 ఏళ్లుగా వ్యాపారం చేస్తూ సుమారు 7 కోట్ల రూపాయల వరకు కూడా వ్యాపారస్తులకు ఈ కలాసి అనే వ్యక్తి బకాయి ఉండడంతో ఎన్నిసార్లు సంవత్సరాల నుంచి అడిగినా కూడా ఆయన రెస్పాండ్ కావడంతో ఇక్కడ చీటింగ్ కేసుల్లో అరెస్ట్ కావడం, మళ్ళీ బెయిల్ వచ్చిన వెంటనే కూడా ఆయన మళ్ళీ ఒడిశా పారిపోవడం, రైతులకు ఎలాంటి సమాధానం కానీ రెస్పాన్స్ కానీ కలాసి నుంచి రాకపోవడంతో రైతులు పకడ్బందీగా ఈ దఫా కేసులో బయటకు వచ్చినటువంటి కలాసిని తీసుకెళ్ళినట్లుగా అయితే సమాచారం తెలుస్తుంది. అయితే ఎవరైనా కూడా చట్ట ప్రకారం వ్యవహరించాలి, కానీ చట్టాన్ని మితిమీరి వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా అది రైతులైనా కావచ్చు లేదా మరొక వ్యక్తి అయినా కావచ్చు దీని మీద చర్యలు ఉంటాయని చెప్పి పోలీసు వ్యవస్థ చెప్పడం, దానికి అనుగుణంగానే 3 రోజుల నుంచి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇవాళ సాయంత్రం లోపల కలాసితో పాటు కిడ్నాపర్లు కూడా అదుపులోకి తీసుకుని ఖచ్చితంగా మీడియాకి సమాచారం ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొకసారి రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఇలాంటి ఘటనలు, కిడ్నాప్ వ్యవహారాలు పునరావృతం కాకుండా అయితే పోలీసులు ప్రస్తుతం భద్రత మీద దృష్టి సారించారని చెప్పొచ్చు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి.